నమస్తే అండి. ఢిల్లీ కార్స్ తెలంగాణ 8 ఫిబ్రవరి 2024 ఈరోజు చేయడం జరిగింది. సేమ్ టేప్ రికార్డరు చిప్తోని, అంటే నెట్ లేకుండా జీపీఎస్ చిప్తో నడిచే టేప్ రికార్డు సియాజ్ జెడ్ఏ ప్లస్లా, సియాజ్ అల్ఫాలా, ఎస్క్రాస్ అల్ఫాలా, బ్రిజా జెడ్ఏ ప్లస్లో ఈ టేప్ రికార్డర్ వస్తుందండి. సేమ్ చిప్తోని మనం మేడారం పెట్టినాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. 100 కిలోమీటర్ల దూరంలో ఇందాక ఉన్నప్పుడు పెట్టినా. ఓకే ఫ్రెండ్స్, రీచ్ అయిపోయినామండి ఆల్రెడీ మేడారం. మనకు టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాం. మన దగ్గర నేను 9వ తారీఖు వెళ్తానండి ఢిల్లీకి. అందరు కాల్ చేస్తున్నారు, నేను ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. కొంచెం రేపు మధ్యాహ్నం ఫ్లైట్కి వెళ్ళిపోతా ఢిల్లీకి. మళ్ళీ మీకు అన్ని అందజేస్తా అండి. ఇది మేడారం జాతర హైదరాబాద్ నుంచి 242, వరంగల్ నుంచి 95 కిలోమీటర్లు, ములుగు నుంచి 44 కిలోమీటర్లు, లక్నవరం రామప్ప దేవాలయాలు హైవేకు ఎటు 4 కిలోమీటర్లో మీరు విజిట్ చేసుకోవచ్చండి. మనకు డ్రైవ్ సెన్స్ అనేది ఖచ్చితంగా ముందటి కారుకు గ్యాప్ ఎక్కువ మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే మనకు బరాబర్ ఉంటుందండి. కార్నర్స్ కానీ మీరు డ్రైవ్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేయాలి. మీరు ఇంటికాల నుంచి వెళ్ళేటప్పుడు కూలెంటు, ఇంజన్ ఆయిల్ అన్ని కంపల్సరీ చెక్ చేయాలండి. ప్రతి చోట అన్ని మెకానిక్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చేట్లయితే వరంగల్ ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు. బైపాస్ ఉంది, ఎక్సలెంట్ ఉందండి. అంటే మనకు ఈనాడు ఆఫీస్ రాకముందు, వరంగల్ కాజీపేట రాకముందే మడికొండ దగ్గర లెఫ్ట్ అవుతుంది రోడ్డు. ఎక్సలెంట్ రోడ్డు, హైదరాబాద్ మెట్రో సిటీ నుంచి వచ్చే వాళ్ళకైతే. ఓకే ఫ్రెండ్స్, డైరెక్ట్ మళ్ళీ ఊరవతల ములుగు రోడ్లో మళ్ళీ ఊరవతల కలుతుంది. మీరు డీజిల్ అయితే మీరు హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచి వచ్చినా ముందుగానే పోసుకోండి. మనకు ఈరోజు ఈ వీడియో 9వ తారీఖు పెడతానండి అప్లోడ్. 9వ తారీఖు అంజన్న ఒక బ్రీజా వరంగల్ ఒక ఆఫీసర్ గారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళకు డైరెక్ట్ వెళ్ళిపోతుంది. ఒక ఎకో స్పోర్ట్ హైదరాబాద్ వాళ్ళు అడ్వాన్స్ కొట్టిరు, వాళ్ళు డైరెక్ట్ రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ నుంచి రైట్ ఉంటుంది విఐపీ లైను. నేను మీకు స్పెషల్ ప్రోటోకాల్ దర్శనం కూడా చూపిస్తా. మన వాళ్ళే ఉన్నారు అందరూ. మేడారంలో మీకు 21 నుంచి 24 వరకు చిలకల గట్టు నుంచి అమ్మవారిని పసుపు కుంకుమ రూపంలో తీసుకొస్తారండి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి. అప్పుడైతే హెవీ రష్ ఉంటుంది. మీరు ఎవరైనా పోదలుచుకుంటే ఇప్పుడు పోవచ్చండి. దేవుడి దర్శనం అంటే దేవత దగ్గరికి అయితే బస్సులో పోతే ఎడ్ల బండి దగ్గర నుంచి తీసుకెళ్లి దర్శనం చేపిస్తారు. విఐపీలు అయితే హెలికాప్టర్ వరకు కూడా అన్ని, ఎడ్ల బండి నుంచి హెలికాప్టర్ వరకు అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మీరు ఖచ్చితంగా దర్శనం చేసుకోవాల్సిన టెంపుల్. అంటే సమ్మక్క అప్పుడు కాకతీయుల యుద్ధం చేసినప్పుడు వాళ్ళ ఏరియా వాళ్ళకు ఆ అమ్మాయి ఏది పసరిచ్చినా ప్రసాదంగా అయి అన్ని రోగాలు అన్నీ నయమయ్యేటి అట. మనం కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు నేను సమ్మక్క తల్లికి కూడా మొక్కానండి. మొక్కులో భాగంగా తీర్చుకోవడానికి వచ్చింది. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. నమస్తే అండి. మనకు అమ్మవారి ఆశీర్వాదంతోనే మళ్ళీ రావడం జరిగింది. నాకు రిపబ్లిక్ డే చేయబట్టి సెలవు దొరకలేదు. మళ్ళీ నాకు నా 10th రోజే జాయినింగ్ ఉంది. మీరు ఎవరైనా ఢిల్లీకి వచ్చే తీసుకోవచ్చు. మన షాప్ ఆల్రెడీ 10వ తారీఖు ఓపెనింగ్. కాకపోతే నేను పోవడం లేట్ అవుతుంది కాబట్టి ఢిల్లీలో మనం షాప్ కొంచెం లేట్ చేయడం జరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, మీరు మేడారంకి ఎవరైనా వచ్చినా కూడా ఫోన్ చేయండి. మా ఫ్రెండ్స్తో ఎవరైనా నేను దర్శనం కూడా చేయించే ప్రయత్నం చేపిస్తా అండి. మనము ఇచ్చిన వాటిలల్లో ఎన్ఓసీలు ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ అయినాయి. ఇంకేమన్నా పెండింగ్ ఉన్నా కూడా రిషబ్ చూసుకుంటాండి. రిషబ్ కూడా 3 days లక్నవర్ అక్కడికి వెళ్ళిండు. ఎక్కడికి, మన ఉత్తరాఖండ్కి పోయిండు దానికోసం. ఓకే ఫ్రెండ్స్, రీచ్ అయినాం మనం. థ్యాంక్ యూ అండి. అమ్మవారి దర్శనం వరకు దగ్గర వరకు కూడా రావడం జరిగింది. అమ్మవారి ఇది ఎంట్రన్స్. జంపన్న వాగండి, ఇక్కడే స్నానాలు చేస్తారు అందరూ. యాక్చువల్లీ ఇది ఎగ్జిట్ రాంగ్ రూట్. అన్నయ్య వాళ్ళు ముందు వెళ్తున్నారు. గోదావరి నది తీరం నుంచే లారీలన్నీ హైదరాబాద్ వరకు ఇసుక అంతా వస్తుందండి. ప్రతి ఇసుక లారీ మీద సమ్మక్క సారక్క బొమ్మలు తర్వాత అవి రాసి ఉంటాయి. మనం ఇచ్చే కార్లకు అటువంటి లారీల నుంచి కానీ ఎటువంటి వాటి నుంచి ప్రమాదం జరగొద్దు. సమ్మక్క అమ్మవారు ఆదిపరాశక్తిలో ఆమె ఒక అమ్మవారు. ఆమె ఆశీర్వాదం కూడా మనకు కావాలి తప్పనిసరిగా. ఎంతో శక్తి లేకపోతే కుంభమేళలాగా ఆ 4 రోజులు ప్రపంచంలోనే అత్యధికంగా జరుగుతుంది. ఇదండి మందిరం. అమ్మవారు మనం ఇచ్చిన కారుకు ఎటువంటి ప్రమాదాలు జరగకూడదని ప్రాధేయపడుతూ మొక్కుకుంటూ అమ్మవారి దగ్గర రావడం జరిగింది. ఇది సమ్మక్క తల్లి అండి. పసుపు కుంకుమ భరణి రూపంలోనే 21వ తారీఖు చిలకలగట్టు నుంచి వాళ్ళు పూజారులు తీసుకొని వస్తారు. ఇది సారలమ్మ తల్లి. ఈయన కొయ్యరాజు అండి. నాకు బొట్టు పెడుతున్నారు చూడండి. వీళ్ళే కొయ్యలు, వీళ్ళకే ఆ పవర్ ఉంటుంది. వాళ్ళు అక్కడ నుండి పూజ చేయడం జరుగుతుంది. ఇది పోలీస్ కంట్రోల్ రూమ్. ఇక్కడ నుంచే టోటల్ కమాండ్ కంట్రోల్ ఆపరేటింగ్ చేయబడుతుందండి. నేను ఈవినింగ్ మళ్ళీ రావడం జరిగింది. భోజనం చేసిన తర్వాత అక్కడే రక్తం పడిసినాం, సుక్క ముక్క చేయడం జరిగింది. మళ్ళీ సాయంత్రం నేను, మా అరుణ్ కుమార్ యాదవ్ అన్న, మా కుల బాంధవుడు, మేము మళ్ళీ సేమ్ దర్శనం చేయించారు. బ్రేక్ దర్శనం ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. ఇప్పుడంటే మంది లేరు, మంది ఉన్నప్పుడు సేమ్ విఐపీ వెహికల్స్ ఎక్కడ వస్తాయి చూడండి. ఇది టెంపుల్కు ఇన్ఛార్జ్ ఉన్న ముఖ్యమైన జిల్లా అధికార యంత్రాంగ వాహనాలు.
చూడండి అన్ని ఇన్నోవా క్రిస్టాలు ఇవే ఉన్నాయి. నేను ఈ జాతరలో చూసిన క్వాలిస్లు, టవేరాలు, చాలా ఇండికాలు ప్రతి బండ్లు వస్తున్నాయి. చాలా జాగ్రత్తగా నడుపుతున్నారు. ప్రతి కార్నర్స్ అన్ని మీరు స్పీడ్ సెన్స్, డ్రైవ్ సెన్స్ తప్పనిసరి పాటించాలండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఒకసారి దర్శనం చూపిస్తా. ఈ బ్లూ కలర్ మన బండి ఇది వారం నుంచి ఇదే బండిలో నేను అడ్వకేట్ సారు సిద్దిపేటకి ఇచ్చిన, నేనే తీసుకొచ్చిన. దీని వీడియో రేపు పెడతా అండి. ఇక్కడ ప్రోటోకాల్ బ్యాక్ సైడ్ నుంచి ఉంటుంది వివిఐపీలకు. అక్కడ ఉన్న బ్రదర్ కూడా చూడొచ్చు. ఇక్కడ ఆయన కానిస్టేబుల్ అన్నగారు ఎంట్రన్స్ బ్యాక్ సైడ్ నుంచి ఇంకా దీన్ని అలంకరిస్తారు 21 నాటికి. వివిఐపీలు సీఎం కూడా వస్తే ఇళ్ళకెళ్ళి పోవడం జరుగుతుంది. ఎవరు వచ్చినా రష్ ఉన్నప్పుడు దీన్ని ఇంకా అలంకరిస్తారు. బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ ఉంటుంది. సేమ్ మీరు చూడొచ్చు. ఇక్కడ వెనకాల నుంచి మళ్ళీ విఐపీలకు సపరేట్ ఇంతమందమే లైన్ పెడతారు. సమ్మక్క, సారక్క, పగడెద్ది రాజు, గణపతి రాజు వాళ్ళే ఉంటారండి. వాళ్ళ గద్దెల పైన వాళ్ళ కుంకుమ భరణి రూపంలో వాళ్ళ విగ్రహాలు ఉంటాయి. విగ్రహాలు ఉండవు, కుంకుమ భరణి రూపంలో వాళ్ళ కోయదొరల ఆచార ప్రకారం ఉంటుందండి. చూడొచ్చు. రాత్రి కాంతుల్లో సమ్మక్క సరళమ్మ దేవస్థానం. నేను వచ్చిన ఉద్దేశం యూట్యూబ్ పెట్టినప్పుడు ఒంటరిగా మనం వీడియో పెట్టినప్పుడు ఆగస్టు 3వ తారీఖు పెట్టినాం. నేను హైదరాబాద్ గండి మైసమ్మ, మా ఊరు పోషవ తల్లి, రేకులకుంట ఎల్లమ్మ తల్లి, ఏదైతే గ్రామ దేవతలు వాహనాన్ని మైసమ్మగా అమ్మవారిగా ఒక్కో ఏరియాలో ఒక్కో రకంగా పూజించి చేస్తారో, నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసిగా, మేడారం తీర ప్రాంత వాసిగా నాకు చాలా ఇష్టం అండి. అడవిలో అన్నలన్న చాలా ఇష్టం ఉంటుండే. కానీ ఇప్పుడు అన్నల రాజ్యం పోయింది, అభివృద్ధి రాజ్యం వచ్చి చాలా మెట్రో సిటీస్ అన్ని అభివృద్ధి చెందినాయి. కాబట్టి ఒక దృఢమైన సంకల్పంతో అందరికీ కార్లు, వాహనాలు ఇచ్చే అంశం మీద నేను గుణ సంపదాభివృద్ధితో మనకు చాతనైన దానిలో కూడా తోటి అక్కా చెల్లెళ్లకు, నాకంటే పెద్ద వయసు వాళ్ళందరికీ కూడా అందరికీ కార్లు ఇచ్చి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఆ సమ్మక్క సారలమ్మ, పడిగిద్దరాజు, గణపతి రాజు వీళ్ళందరూ ఆశీర్వాదం మీ మీద, గోవిందరాజుల ఆశీర్వాదం మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందండి. ఇది కూడా మీ ఆశీర్వాదంతోనే యూట్యూబ్ మంచి సక్సెస్ అయింది. మనం దగ్గర చాలా కార్లు అమ్మినాం. మీరు కూడా 21వ తారీఖు ముందు రోజు దర్శనం చేసుకోండి. చాలా సంతోషం. నమస్తే.